రెడీగా ఉండండి రా. నమో వెంకటేశ. నా పేరు వచ్చేసి మా అన్న రామ్ లక్ష్మణ్. సో మేము ట్విన్స్. ఎగ్జాక్ట్లీ. మా పేజ్ వచ్చేసి ఆనంద్ అగ్రికల్చర్ ఫార్మ్స్. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీరందరూ నాకు అక్కడ సపోర్ట్ చేయకపోతే నేను ఇక్కడ ఉండేటోని కాదు. సో మీరు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ పెట్టిన మన చందు అన్నకు కూడా చాలా థ్యాంక్ యూ. సో ఈ అవకాశం రావడం చాలా గొప్ప విషయం. నేను ఇక్కడ మాట్లాడుతున్నా, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ గొప్పగా గర్వంగా ఫీల్ అవుతాం. ఒక 100 మంది కూడా నేను మాట్లాడుతున్నా. సో అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అందరూ డైరీ ఫామ్లో లాస్లు ఉన్నా అన్నారు, కానీ డైరీ ఫామ్లో లాస్ లేదు అని నేను చెప్తున్నా. మీరు బిలీవ్ చేస్తారా? ఎందుకు? ఓకే, ఇప్పుడు అన్న వర్కర్ని పెట్టుకున్నాడు, అన్న క్లాస్ లేదు, ఎందుకు అంటే ఐ మీన్ ఓకే అంటే కమర్షియల్ స్టేజ్కి అయినప్పుడు లాస్ లేదు. సో ఒక స్టేజ్ వరకు మనమే చేయాలి, ఒక స్టేజ్ తర్వాత వర్కర్ ఉండాలి, ఇది కంపల్సరీ. నేను సంవత్సరాంతం యూత్ అంటే ఐ మీన్ 20 to 30 ఏజ్ వరకు నేను కష్టపడతా, నేను మస్తు చేస్తా, గడ్డి పోతా, అన్ని పోతా, ఇదంతా వేస్ట్ వచ్చాడు. ఫ్యూచర్లో పని చేయవు. పని చేయవు అంటే సత్తవు చెప్తానా, ఇది ఎక్స్పీరియన్స్. నేనే చేస్తా, ఖచ్చితంగా చేస్తా అని నిలబడి చేసిన ఇబ్బంది అయింది, సాధ కాకుండా వన్నా. నేను అంటే నా బర్రెలు 10 బర్రెలు ఖరాబ్ అయినాయి. ఇప్పుడు లాస్ వచ్చింది, కారణం నా హెల్త్ మంచిగా లేకపోవడం. సో కంపల్సరీ వర్కర్ని పెట్టుకునే ఆలోచన కూడా చేయండి. ఎందుకు లాస్ లేదు డైరీ ఫామ్లో అంటే నేనేం చెప్తున్నా అంటే, మీరు పాలు అమ్ముడు ముచ్చట కాదు, పాలు వెండిర్రు ఆడున్నాయి, దేనికి పాల కేంద్రం కూడా పోసుకోవచ్చు. అవునాక మీకు సాధ కాకపోతే పాల కేంద్రాలు పోసుకో. ఎందుకు పోసుకోమంటానా అంటే, అక్కడ ఉన్న దూడను డెవలప్ చేయి. దాన్ని ఏది డెవలప్ చేయాలి? అల్లా టప్ప డెవలప్ చేసేది కాదు, డెవలప్ చేసేది బ్రీడ్. ఇప్పుడు ఎవరి దగ్గరనైనా ఓన్ బ్రీడ్ ఉందా? మనం 30-40 సంవత్సరాల నుండి మన ఫాదర్స్, తాతలు అందరూ డైరీ ఫామ్లు ఉన్నారు. దాదాపు అన్న మీ ముందు జనరేషన్స్ ఉన్నాయా? మీరు ముందు జనరేషన్స్ ఉన్న వాళ్ళు అయితే ఉన్నారు కదా, మీ తాతల నుండి డైరీ ఫామ్ పెడుతున్నారు కదా, మీ దగ్గర ఓన్ బ్రీడ్ ఎందుకు లేదు? ఇప్పటికీ ఇప్పుడు నాతో కొంతమంది మాట్లాడినా, అన్న లోడ్ బ్రీడ్ తెప్పిస్తారు, ఎందుకు? హర్యానా ఉన్న దగ్గరనే ఉందా బ్రీడ్? మనం క్రియేట్ చేయలేమా అంటే, ముర్రానే డెవలప్ చేయి. ఇక్కడ ఎట్లా డెవలప్ చేయాలి? ఒక బ్రీడ్ డెవలప్ చేయాలంటే మినిమం 5 years టైం పడుతుంది. 30-40 సంవత్సరాల నుండి ఇక్కడ ఏం బీకిండు? ఒకటే క్వశ్చన్, మీ తాత ఏం బీకిండు, మీ డాడీ ఏం బీకిండు? మా తాత డైరీ ఫామ్ పెడితే నేను కంటిన్యూ చేస్తా. ఏం బీకనికి చేసినావు? ఒక డైరీ ఫామ్ అంటే ఒక బ్రీడ్ క్రియేట్ చేయలేకపోయినావు. సో కంపల్సరీ మీరు ఇప్పుడు పెట్టే వాళ్ళు కూడా మరీ లోడ్ తెప్పిస్తా, 10 తెప్పిస్తా, నేను 100 పెడతా, అవసరం లేదు. ఒక 5-10 తెప్పించుకొని బ్రీడ్. అసలు ఎంతమందికి తెలుసు ఇలా బ్రీడ్ క్వాలిటీ ఉన్నది మినిమం ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? బ్రీడ్ అనేది మినిమం ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఒక పూటకు చెప్పండి. ఎగ్జాక్ట్లీ మినిమం 7 ఇయ్యలేదు అంటే అది ప్యూర్ కాదు. ఇప్పుడు మనకు చూడడానికి ప్యూర్ ముర్రాలకు కనిపించిన కానీ అది ప్యూర్ బ్రీడ్ కాదు. మన దగ్గరికి యూట్యూబ్లో చూస్తారు, హర్యానా నుండి రాజమండ్రి పోతానే, కరీంనగర్, ఖమ్మం, అటు ఇటు పోతాను. ఆ బర్రెలు ఎందుకు పోతానే? వానికి ఆడ పని చేస్తలేవు, ఇటు వస్తాను. అక్కడ ఒక బర్రె రేటు నార్మల్గా ఎంత ఉంటుంది? ఎక్కడ? ఎవరు చెప్పారు? ఆ 70-80 అంటే అది వేస్ట్ బర్రె. సరే 70-80 అన్నాడు. మీకు నార్త్ సైడ్ ఈ యూట్యూబర్స్ కానీ వాళ్ళ వీడియోస్ కానీ చూస్తే 51 లక్షలు సరస్వతి బర్రె తెలుసా? మొన్న రీసెంట్గా సన్సివాల్ డైరీ ఫామ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డైరీ ఫామే 20 లక్షలకు ఒక బర్రెని కొన్నాడు, 10,21,000 ఒక బర్రెని కొన్నాడు. ఎందుకు అంత రేట్ ఎందుకు పెట్టిండు? సో ఇది నువ్వెందుకు డెవలప్ చేస్తలేవు? ఇప్పుడు మనం బర్రెలు ఎడగొంటాను, నాకు మెసేజ్ చేస్తారు, అన్న బర్రెలు ఎడగొనాలి, ఈ మార్కెట్ మంచిగా ఉంటుంది, ఆ మార్కెట్ మంచిగా ఉంటుంది. మార్కెట్లోకి వచ్చే బర్రె గ్యారెంటీ ఉంటుందా? సరే ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఒక 2-3 డైరీ ఫార్మ్స్ బర్రెలు అమ్ముతారు, ఆడపోయి తీసుకోవాలి. సరే తీసుకో, బ్రీడ్ తీసుకొని డెవలప్ చేయి. సో ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఇప్పుడు చెప్పినా కన్నా హర్యానా పోయి తిరుగు. ఈడ మనం దావతుందంటే నా పోలికలు నేను చెప్తాను కదా, నువ్వు అనుకో రింగ్ చెప్తారు, నేను చెప్పన్నా రింగు మొత్తం క్లీన్ చేస్తారు తెలుసా? ప్యూర్ ముర్రానే, రింగు తిరిగి ఉన్నాయి, రింగ్ ఓపెన్ ఉంటాయి, చాలా ఉంటాయి కంపల్సరీ. ఇంకో వాళ్ళు ఏం చెప్తారు, ఒక మల్త్ ఇట్లా ఉంటుంది, స్కిన్ పతలా ఉండాలి. మీకు కావాలంటే ఇప్పుడు నేను వేనాక వీడియో పెడతా, ఒకటే ఫామ్ పోతా, లైవ్ పెడతా,
చూడుర్రి, పట్ల ఉన్న బర్రె పాలిస్తుంది, స్కిన్ దొడ్డున్న పాలిస్తుంది. బ్రీడు ఇక్కడ అంటే ఇవన్నీ మన మూఢనమ్మకాలు లెక్క, అంటే అవి కూడా ఒక రీజనే కానీ పూర్తిగా కాదు. సో కంపల్సరీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హర్యానా వెళ్ళండి, తిరగండి. ఇక్కడ టైం వేస్ట్ చేసి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ దూరం నుండి ఇక్కడికి వచ్చారు, ఆంధ్ర, కాకినాడ, సంథింగ్ ప్రకాశం, ఎంతో దూరం నుండి వచ్చారు అంటే మీ విలువైన టైంను ఇక్కడ కేటాయించారు కదా, తెలియదు. ఒకసారి హర్యానా వెళ్ళండి, వెళ్ళి తిరగండి. అక్కడ ఒక 2-3 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, అక్కడ చూసి తిరిగితే మనకు తెలుస్తుంది. ఎవరైనా చిన్నగా హిందీ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేయండి. నేను రెడీ ఉన్నా. నేను ఇన్ని రోజులు చేసిన మిస్టేక్ కాబట్టి ఈరోజు మీకు చెప్తాను, నాకు ఆ మిస్టేక్ జరిగింది. సో నేను అది చేయదలుచుకోలేదు. ఇప్పటి నుండి నేను బ్రీడ్ డెవలప్ చేస్తా, మీరు కూడా బ్రీడ్ డెవలప్ చేయండి, చేసి ఇక్కడ మన సర్కిల్ అమ్ముకుందాం. ఓకేనా? సరే, బ్రీడ్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ 70-80 వేలకు బ్రీడ్ బర్రెను మనం అమ్ముకోవచ్చు. 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు ఇవన్నీ ఎందుకు? మనకు డబ్బులు ఇంటికత్తానా? వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన ప్యాషన్ని క్యాష్ చేసుకుంటారు, క్యాష్ కాదు. సో సమ్మర్ ఉంది, ఇప్పుడు బర్రెకి రేట్ ఎందుకు పెరిగింది? మన మంద బుద్ధి ఏంటిదంటే మనం పాలు అమ్ముకోవాలి. మనం మనసు అంత ఆన్యం ఉంది కాబట్టి మీకు ఇప్పుడు పాలు అవసరం, నీకు బర్రె కావాలంటే 10,000 ఎక్కువ పెట్టు, అయిపోయిందా? పాలు అవసరం, మార్కెట్లో పాలు అవసరం, 10,000 ఇంకోసారి చూసుకున్నావు, అయిపోయాడు. నువ్వు ఒక్కడికి 10,000 పెట్టినావు, ఇంకోటి ఎటు పోవాలి? సో బ్రీడ్ డెవలప్ చేస్తే బెనిఫిట్ ఏంటంటే, నా దగ్గర బ్రీడ్ ఉంది, ఒక 4 ఫార్మర్స్కి నా దగ్గర బ్రీడ్ ఉందని తెలుసు. ఆయన ఏం చెప్తాడు లక్ష్మణ్ అన్న దగ్గర బ్రీడ్ ఉంది, అత్తావు. నా దగ్గరికి వస్తే బ్రీడ్ అనే పేరుతో నేనేం చెప్తా, 1,00,000 రూపాయలు, 1,50,000 అమ్ముతా. నేను ఒక్కనే ఉన్నా ఇక్కడ. సో ఒక్కడిని ఉంటేనే అట్లుంది, అందరూ ఉంటే ఒక స్టేబుల్ రేట్కి అమ్ముకోవచ్చు. సో ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇది చేస్తుంది అది చేస్తుంది అని అస్సలు చేయకూడదు, మనమే చేసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు నేను హోల్సేల్గానే పాలంటా, ఎందుకంటే టైం ఈజ్ మనీ. నేను అక్కడ టైం ఇన్వెస్ట్ అస్సలు చేయాలి, నా డైరీ ఫామ్లో నేను టైం ఇన్వెస్ట్ చేస్తాను. సో కంపల్సరీ బ్రీడ్ డెవలప్ చేయండి. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇప్పుడు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలంటే ఇబ్బంది. మన దగ్గర 1,00,000-2 లక్షలు తప్పితే వెళ్ళనే లేదు, అవునా కాదా? ఎంత ఆలోచించినా. లేకపోతే మనం ఇప్పటికీ నా గిఫ్ట్ ఇచ్చిన చైన్స్ కూడా నేను ఇప్పుడు బ్యాంక్లో పెట్టే ఆ పొజిషన్లో ఉన్నా. దాదాపు అందరూ ఉన్నారు, డైరీ ఫామ్ పెట్టినాక మన ఒంటి మీద బంగారమే ఉంటుంది. మనం ఎన్ని వచ్చినా ఎవడు పెట్టినా కొత్త పెళ్ళి అయింది కదా బంగారం పెడదాం అంటే ఆ బంగారం కూడా ఉండేది, పోతుంది మళ్ళీ. కంపల్సరీ ఇది చెప్పుకోము, లాస్ ఉంటుంది. సో ఈ లాస్ ఓనీకే నేను చెప్తాను, పాలు అమ్ముడు ఎప్పటికీ మ్యాటర్ కాదు, అవునా కాదా? చూడు, ఒక్క నెల ఇబ్బంది అవుతుంది, ఇంటికన్నా ఏదైనా కోసుకో. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, పాలు అవసరం పడుతుంది, ఆయనకు అమ్ము. కానీ ఇక్కడ బ్రీడ్ డెవలప్ చేస్తుందంటే రేటు ఇది. ఇప్పుడు ఒక విషయం అన్న, బర్రెలు ఎప్పుడు డెలివరీ అయితే ఎక్కువ అయితే అప్పటి నుండి మన బర్రె ఖచ్చితంగా చెప్తాను 3, 4, 5 ఇంత ఈ నెలల కంటే ఎక్కువ పాలేదు, అప్పటి వరకే ఎక్కువ ఇస్తుంది. సో ఈ ఎక్కువ ఇచ్చిన టర్మ్ అయిపోగానే అందరి దగ్గర డ్రై అవుతూ ఉంటుంది. ఇప్పుడు అందరి దగ్గర తక్కువ అయినప్పుడు మిల్క్ మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది ఒక్కరు కదా. సో ఇదే సమ్మర్లో కూడా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలం మనం చల్లదాం, అవునా కదా, పెరుగు తినాం. అదే ఇప్పుడు పూటకు పెరుగు కావాలి, చల్ల కావాలి. అన్న చాయ్ ప్రతిరోజు ఒకరోజు 10 చాయ్ తాగేటోడు ఉన్నాడు, సిగరెట్ల లెక్క, అవునా కదా? చాయ్కు నేను చెప్తాను, డిమాండ్ ఎప్పుడు ఎక్కువనే ఉంటుంది, చాయ్కు తక్కువ ఎక్కువ అనేది చాయ్కు ఉంటుంది, ఈ పెరుగుకు చల్లగా ఉంటుంది కంపల్సరీ. బ్రీడ్ గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే, హర్యానా నుండి నాకు తెలిసిన ఫామ్గా ఒక అన్న, మీరు రీసెంట్గా నా వీడియో చూసిన వాళ్ళు హెయిర్ రిమూవ్ చేసే వీడియో చూసారా? మినీ అనేది బ్రీడ్ కాదు, దానికి పేరు పెట్టారు, అది ముర్రాలో మినీ. ఆ హెయిర్ రిమూవ్ చేసే బర్రె ఆడ ప్రెగ్నెంట్ నుండి వచ్చింది, ఇక్కడ డెలివరీ అయింది, 1,50,000 కొన్నాడు. చాలామంది రేట్ అడిగారు, ఈరోజు ఈ స్టేజ్ ఉందనే చెప్పలే, 1,50,000 కొన్నాడు. 1 ఇయర్ డ్రై ఉంది. ఎవరన్నా బర్రె 1 ఇయర్ డ్రై మీ ఫామ్లో పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోరు? మెయింటెనెన్స్ ఇంకా ఎవడు పెడతాడే దానికి దాని ఎందుకు చక్కగా అమ్ముకుంటే దాని పాలు వెండుకుని అయిపోయింది. కానీ ఆయన ఎందుకు ఉంచుకున్నాడు తెలుసా? హర్యానా నుండి అమ్మినోడు 4 లక్షలు ఇస్తా నాకు ఆ బర్రెని అని అన్నాడు. బ్రీడ్, వాల్యూ ఆఫ్ బ్రీడ్. సో డైరీ ఫామ్ పెట్టుర్రి, కంపల్సరీ ప్రాఫిట్ చూసుకోరు. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది అంటారు, నేను ఫస్ట్ అనుకున్న విషయం నా ఎక్స్పీరియన్స్, 9 గంటలు డైరీ ఫామ్లో మనం స్పెండ్ చేయాలి. 9 గంటలు ఏం చేయాలిరా? పాలు విండినామా, పోసినామా, పోయి పన్నావా. నేను ఇంట్లో అంటే మా డాడీ తిట్టిండు,
ఎందుకంటే ఫస్ట్లో దూడ చనిపోతే ఎప్పుడైతే నేను అక్కడ టైం స్పెండ్ చేసి స్టార్ట్ అయిందో ఒక్క దూడ చనిపోలే. మీకు ఒక తమ్ముడు రాలే ప్రసాద్ డైరీ ఫార్మ్స్ అని, ఆ తమ్ముడు నాకు విజిట్ చేసి నీదేందన్నా దుడ్డలు అన్నిటికీ ఉన్నాయని అన్నాడు. కారణం నేను స్పెండ్ చేసిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నది 150 బఫెలోస్ ఉన్నాయి అన్నాడు. అన్న కష్టం మినిమం వాళ్ళ ఇంట్లో మనిషికి 20-30 చూసుకుంటే తప్ప దుడ్డలు బతికే. ఆ అన్న 150 బర్రెలు చూడాలంటే గాని ముచ్చట. సో ఇప్పుడు మనం ఉన్నాం, ఒక 50 కిలోల బస్తని ఎత్తుకోగలుగుతాం, 100 కిలోల బస్సు ఎత్తుకుంటాం. సో మనం ఎంతవరకు చేసుకుంటాం అనే దాన్ని బట్టే డైరీ ఫామ్ పెట్టుకోరు. కాఫ్ మేనేజ్మెంట్ కంపల్సరీ, అది కూడా బ్రీడ్ ఉన్నదాన్ని డెవలప్ చేయండి. బ్రీడ్ అంటే మినిమం 14 లీటర్స్ డేకి. అదన్నా నేను చెప్తున్నా, ఒక డెలివరీ అయినాకనే బర్రెని కొనుర్రి. పడ్డలు తెచ్చుకొని నాతో కూడా అన్నారు, అన్న నేను అన్ని పడ్డలు తెచ్చుకొని పెంచి చేసి అది చేస్తా అంటారు. ఒకసారి కంపల్సరీ బ్రీడ్ అంటే కూడా కంపల్సరీ దాని హిస్టరీ ఉండాలి. ఇప్పుడు మనం ఉన్నాం, నువ్వెవరు అని అంటే నేను ఫలానా ఆనంద్ కొడుకును, అనిత కొడుకును, మా తాతకి ఈయనే అని ఉంటుంది. సో మన బర్రెకి కూడా ఆ హిస్టరీ కంపల్సరీ ఉండాలి. బర్రె మనం బుక్లో రాసుకో అంటే అది కాదు, దాని తల్లి తండ్రి ఎవరు, దాని హిస్టరీ ఏంటి. హర్యానా వాళ్ళు, పంజాబ్ వాళ్ళు డెవలప్ అవ్వడానికి కారణం ఇది. మనం ఎంత వేస్ట్ అంటే చెప్పుకోవాలి. ఇప్పుడు మన పక్కోడు ఎదిగితే మనకు నచ్చదు, అవునా కాదు? ఇప్పుడు మాకంటే ముందు యూట్యూబర్స్ ఉన్నారు. నేను ఒక విషయం చెప్తాను, వాళ్ళు మమ్మల్ని దేకలే. ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ అవ్వడానికి కారణం వాళ్ళు మమ్మల్ని దేకకపోవడం. నువ్వు వీడియోస్ చేస్తున్నావు, నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఒక ఆడియన్స్ చూసేటోనికి లాభం కలగాలి. వాడు మెసేజ్ చేస్తే నువ్వు వానికి రిప్లై ఇస్తాడు ఉండాలి. సో నేను అంతా, నాకు 10,000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు కూడా నన్ను దేకలే. సో నేనంటే ఎందుకు అనేది నిరూపించాలని అనుకున్నాను. సో నేను కంపల్సరీ నేను పెట్టింది కూడా అందుకే. ఎవరైతే ఇప్పుడు చాలామంది మెసేజ్ చేస్తారు, హాయ్ అని పెడితే నేనేమన్నా టైం పాస్ స్టార్ట్ అయ్యానా, వాడు తిన్నావా అని అంటాడు. సో మనం చేసే మెసేజ్ కూడా వాల్యూ ఉండాలి. సో అన్న ఇది ప్రాబ్లం అని అన్నాం అనుకో, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. నువ్వు హాయ్ తిన్నావా అని ఏం చెప్తాను, అరే నా పర్సనల్, నీకు ఎందుకు, వాట్ ఈస్ వాట్, మన ఇద్దరి మధ్య ఏంది ఒక బిజినెస్ ఉంది. సో దాన్ని గ్రో చేసుకోవాలి అంతే. పడ్డలు ఎందుకు అది మన మిస్ అవుతాం. దానికి పడ్డలు అంటే డెవలప్మెంట్ అనేది ప్రతి నెల దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసింది ఏంటంటే ఓన్లీ డివార్మింగే ఇస్తాం. ఎంతమంది టోన్ ఆఫ్ హాస్పిటల్ పడ్డలకి ఇస్తారు, విటమిన్ హెచ్ ఇస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఓకే, ముగ్గురు ఉన్నారు చూడండి. ఒక 100 మెంబర్స్ అనుకుంటే 3 మెంబర్స్ మాత్రమే టోన్ ఆఫ్ హాస్పిటల్ విటమిన్ హెచ్ మాత్రమే ఇస్తారు. ఎందుకు అని అంటే మనం అంతేందుకు నార్మల్ మనం ఉంటే ఎన్నో తింటాం. ఫర్ ఎగ్జాంపుల్ అరే కరోనా వచ్చిందిగా, కరోనా తర్వాత నుండి ఎంతమంది మన డ్రై ఫ్రూట్స్ తినడం స్టార్ట్ చేసారు. కరోనా ముందు ఎవరైనా చూసిరా డ్రై ఫ్రూట్ లడ్డు, ఇప్పుడు మిల్లెట్స్ లడ్డు అంటాడు. నిన్న ఇదేంటిది స్వర్ణగిరి పోతే అక్కడ మిల్లెట్స్ లడ్డు ఉన్నది ప్రసాదంలో. అరే ముందు ఏది లేదు. సో ఇదే, దానికి కంపల్సరీ ఒక హిస్టరీ ఉండాలి, కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఒక స్టూడెంట్ డెవలప్ చేస్తున్నాం అంటే మంత్లీ షెడ్యూల్ మెయింటైన్ చేసుకోవాలి. ఎవరికైనా కావాలంటే ఎవరైనా ఇప్పుడు మీకు తెలుస్తుంది ఎవరు ఎక్స్పీరియన్స్ ఫార్మర్, వీడియో తీసుకోవాలి ఎవరు, మంచి ముచ్చడి చెప్పేది ఎవరు. కంపల్సరీ మీరు ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్స్ని కాంటాక్ట్ కాండి, వాళ్ళు మంచి హిస్టరీ ఇస్తారు. రైతు దగ్గర తెచ్చుకునేది బెటర్. మంత్లీ ఇప్పుడు షెడ్యూల్ ఇక్కడ చెప్పాలంటే కాదు కాబట్టి, సో నేను కూడా ట్రై చేస్తాను మన షెడ్యూల్ అనేది. కంపల్సరీ ఇంజక్షన్లు ఇస్తారా అంటే ఇంజక్షన్ వేయాలి, మనం వేసుకుంటాం. మనం దెబ్బ తాకంగానే చిన్న బంధించలు పడ్డాం, చక్కగా పోతాం డాక్టర్ దగ్గర పోయి టీటీ వేసుకుంటాం. దుడ్డకి ఏమన్నా టీటీ వేసిరా, పుట్టినాక నెక్స్ట్ డే వేసిరు అంతే. మళ్ళీ ఎప్పుడైనా టీటీ వేసిరా అంతేందుకు. పాలిచ్చే బారికి ఎవరైనా డివార్మింగ్ చేసిరా, ఎవరైనా చేసిరా ఒకసారి చేయలేవటం. 1 2 3 4 5 10 మంది ఉన్నారు. పాలిచ్చే బారికి డివార్మింగ్ ఎప్పుడు చేయాలో కూడా తెలియదు సగం మంది. ఈ నాలెడ్జ్ లేదు. పాలు వాళ్ళతోనే కలిపి అవుతున్నాయి. ఫస్ట్ మనం ఇక్కడ బేస్ కరెక్ట్ విధించుకోవాలి. మెడికేషన్ నేను నా వీడియోస్లో చూస్తే మీరు ఎవరైతే రెగ్యులర్ చూస్తారో వాళ్ళకి తెలుస్తుంది. ఏంటిది, బ్రీడ్ గురించి మాట్లాడతా, మెడికల్ నాలెడ్జ్ గురించి మాట్లాడతా, ఈ 2. మళ్ళీ వెటర్నరీ టెక్నీషియన్లు మంచి సపోర్ట్ ఉంటే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర లంపిస్కి నచ్చింది ఒక ఆవుకు, ఆ టెక్నీషియన్ వచ్చిండు, ట్రీట్మెంట్ ఇచ్చిండు, పోయిండు. ఆయనే 3 days వరకు మన ఫామ్కి వచ్చిండు అనుకో, మళ్ళీ మనకు కూడా లంపిస్కిన వైరస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది తెలియదు కదా, అంటు వ్యాధులు ఉంటాయి బర్రెలకైనా వాళ్ళకైనా. సో వాళ్ళు అక్కడ చేసి డైరెక్ట్ మన ఫామ్కి వచ్చారు అనుకో, మనకు కూడా అది అటాక్ అవుతుంది. సో మనం నేర్చుకోవడం ఇది ముఖ్య కారణం. మళ్ళా
డబ్బులు ఎవరు ఊరికే రావు. సో కంపల్సరీ మెడికేషన్ నేర్చుకోండి, ట్రీట్మెంట్ చేసేటట్టు నేర్చుకోండి. ఏది ఒక ఐవి అంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి అది కూడా నేర్చుకోవాలి, అర్థం అని కాదు. ప్రతిదీ నేర్చుకొని నువ్వు ఫామ్లు ఉండి చేసేటట్టు ఉండాలి. అట్లుంటేనే బెనిఫిట్ ఉంటుంది. ఎవరిపైన డిపెండ్ కావద్దు. ఒకరి కింద డిపెండ్ అయినా అంటే మాయిష్పతి కదా కట్ట బానిస అయిపోతుంది. పేరు లేదు, ఊరు లేదు, అంతే. సో కంపల్సరీ ప్రతిదీ నేర్చుకోవాలి. డైరీ పంప్ పెట్టదామనే ప్యాషన్ ఆలోచన గొప్పది కాదు, దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలి. అసలు వాట్ ఎంతోమంది ఇక్కడ మన టైము ఫామ్ వర్క్ అయిపోయినాక సోషల్ మీడియాలో మస్తు టైం వేస్ట్ చేస్తాం. ఒకసారి నార్త్ సైడ్ ఛానల్స్ చూస్తే, అరే నేను ఒకటి బ్రీడింగ్ ఫామ్ చూసిన, నేను పెట్టిన ఫామ్ అంటే నా చెప్పు తీసి నన్ను కొట్టుకోవాలన్న ఫీలింగ్ నాకు వచ్చింది. నేను అది చూసిన వాళ్ళు కారణం, ఇప్పుడు ఇంత టైం స్పెండ్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్వర్తి ఫెలో దగ్గరికి పోయి ఒక గంట సేపు ముచ్చట పెడితే మీ అమ్మాయి వేస్ట్ గా దగ్గర గంట సేపు ఉన్న పానం తిన్నాడు అన్నట్టు. ఇప్పుడు నేను 2 సంవత్సరాలు ఎందుకు వేస్ట్ చేసిన అంటే ఒక 2 సంవత్సరాలు ఇట్లా ఎందుకు వేస్ట్ చేసిన అన్న ఫీలింగ్ వచ్చింది. సో అది వాల్యూ అంటే, అది నీకు ఒక వాల్యూ రావాలి. నువ్వు డైరీ ఫామ్ పడతారు, వాల్యూ రాదు. కొన్ని తిట్లు ఇప్పటికీ ఇంతమంది ఉన్నాం కదా, ఒక్కరికైనా మంచి మాట ఉందా? మంచి గుర్తు చేసి బ్రీడ్ డెవలప్మెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫామ్లో పూటకు 6 లీటర్లు ఇచ్చే బర్రెలు ఓ 2 ఉన్నాయి. ఆ రెండింటిని ఉంచుకొని మంచి సెమన్ దొరుకుతుంది. ఎవ్వరు కూడా ఈ గవర్నమెంట్ సెమన్ యూజ్ చేయకూడదు. ఇది నా దండ పెట్టి వాటికి చెప్పు అని చెప్తా. అది వేస్ట్. పైసలు తక్కువ అసలు చూసుకోకూడదు. దగ్గరలో ఏదైనా సిమెంట్ స్టేషన్ ఉంటే సెమన్ తెప్పించుకోవాలి. కొన్ని దాదాపు మీరు చూడరు కానీ మీ నియర్ బై ఫామ్స్లలో కొంతమంది సెమన్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. ఎవరైనా కరీంనగర్ ఉంటే నేను సెట్ చేస్తా. కంపల్సరీ మీరైనా సెమన్ బ్యాంక్ రెడీ చేసుకోండి. సెమన్ బ్యాంక్ రెడీ చేసుకోవడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. కంటైనర్ తెచ్చుకొని సెమన్ కొనుక్కొచ్చుకోండి. సెమన్కు డబ్బులు పెట్టండి. ఎందుకంటే ఒక బుల్కు 30-40 లక్షలు ఉంటుంది. అలాంటి ₹1,00,00,000 బుల్స్ కూడా మీరు చూసారు. సో ఆ సెమన్ తీసుకొచ్చి ఇక్కడ మీకు మనకెంత మినిమం 150 నుండి స్టార్ట్ అవుతుంది. మన ఆంధ్రాలో ఏబీసీ వీరవల్లి ఉంది. ఆంధ్ర వాళ్ళు ఏబీసీ వీరవల్లి అదొక డెవలప్ చేస్తుంది. ఇప్పుడు మన సర్కిల్ అది ఉంది. సో అక్కడికి పోయి తీసుకొచ్చుకోండి. మనం ఎక్కడో హర్యానా అక్కడ దాకా ఎందుకు, ఏబీసీ వీరవల్లికి పో, ఆడ టాప్ మిల్కింగ్ బ్రీడ్ తీసుకొచ్చుకో, వేసుకో. ఇది డబ్బులు లేని వాళ్ళు. నా దగ్గర డబ్బులు ఉన్నాయని అని అనుకున్నారు అనుకోండి, చక్కగా హర్యానా పో, మంచి హిస్టరీ ఉన్న బుల్లు తీసుకో. 2 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. తీసుకొచ్చి దాని ఫ్యామిలీ రిలేటెడ్ కాకుండా వేరే వాటికి యూజ్ చేయండి, బెటర్ ఉంటుంది. కంపల్సరీ బ్రీడే డెవలప్ చేయండి. ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ అన్నగారు ఒకరు మాట్లాడారు, మనం సొసైటీ అయిదాం. సరే అది కష్టమైనా అయిదాం. ఒకవేళ బ్రీడ్ డెవలప్ చేసి మన దగ్గర మంచి మాలు ఉన్నాక అక్కడికి పోవాల్సిన అవసరం ఉంటుంది. నేనైనా నీ దగ్గర బర్రె మంచుకుందంటే ఉరికొచ్చి నేనే కొంటా. ఓకే, నేను బ్రీడ్ గురించే మాట్లాడదాం అనుకున్నా. మీకు సాధ్యమైనంత వరకు సెమన్తో ట్రై చేయండి. డబ్బులు ఉంటే ఒక బుల్ను తీసుకొచ్చుకొని ట్రై చేయండి. ఒక బుల్ను మాత్రం 3 years యూజ్ చేసుకోండి. మెడికేషన్ అయితే మంచిగా నేర్చుకోండి. మెడికేషన్ లేకుండా మనం బుల్లుకోవడం కష్టం. పాలు అమ్ముడే ముచ్చటాన్ని ఇప్పటి నుండి బంద్ చేయదు. పాలు ఎట్లా అమ్ముతావు, లాస్ట్కి అమ్ముకో పాలు. కానీ బ్రీడ్ డెవలప్ చేసుకుంటే 2 లక్షలు 3 లక్షలు నువ్వు బర్రెని అమ్ముకోవచ్చు. ఒక దూడని అమ్ముకుంటేనే ఎవరైనా కట్టండి అన్న. ఇప్పుడు పడ్డలు అన్నావు కదా, ఒక పడ్డకు నువ్వు ఎంత రేటు పెడతావు అన్న? 50,000. మీరు ఒక పడ్డకు ఎంత రేటు పెడతారు? 30,000. ఎబో 50 ఎవరైనా ఉంటే చేయలేబట్టారు. ఎబో 50 ఒక పడ్డకు. ఇప్పుడు నేను మాట్లాడలే అనుకో, నువ్వు నార్మల్గా నీ దగ్గర మార్కెట్లో నువ్వు ఒక పడ్డకు ఎంత రేటు పెడతావు? 50 పైన ఎవరు పెడతలేరు కదా. అదే బ్రీడ్ అయితే మినిమం 80,000 నుండి ₹1,00,000 పెడతారు. ఇది మనకు కావాల్సిన మార్కెట్. సో ఇప్పటి నుండి మనం వీడున్న 100 మందిని డెవలప్ చేద్దాం. మన 1000 మందికి రైతులకు మనం అందిద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మా అందరికి ఇట్లానే సపోర్ట్ చేయండి. ఫర్దర్గా రైతులందరినీ ఇట్లా ముందుకు తీసుకొని వెళ్దాం. జర కొంచెం కస్టమర్ సపోర్ట్ కూడా మాకు అందరికి కావాలి. జర జనాలందరూ రైతుల గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ. చెప్పారా? నాకు కూడా చెందానే కూడా ఇట్నే ఫ్రాంచైజీస్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఇమేజ్ ఉన్న ఫ్రాంచైజీకి విలువ ఎక్కువ ఉంటుంది. బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇంకెవరైనా ముందుకొచ్చి క్రియేట్ చేస్తే కూడా క్రియేట్ చేయాలి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో
సో మచ్ అందరికి వచ్చినందుకన్నా. జనాలకు వేసుకోవాలి. అయిపోయి